ఒక మనిషి చనిపోతే ఎవరికి చెప్పినా చెప్పకపోయినా ఫస్ట్ అయితే వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్‌కి ఇన్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తారు. ఏ కంట్రీలో చూసుకున్నా మన ఇండియాలో అయినా, అమెరికాలో అయినా, కెనడాలో అయినా సరే. బట్ ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్‌లో పోలీస్ వాళ్ళు ఆల్‌మోస్ట్ 2 వీక్స్ తీసుకున్నారు పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేయడానికి. సో, థట్ లెడ్ టు లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్. అంటే చాలా అనుమానాలకి తావిచ్చింది ఆ ఒక్క స్పెసిఫిక్ యాస్పెక్ట్. ఇప్పుడు ఇది సెప్టెంబర్ 3 జరిగింది. అండ్ మనకి న్యూస్‌లోంచి లాస్ట్ 2 వీక్స్ నుంచి బయటకొచ్చింది. పేరెంట్స్‌కి తెలిసింది కాబట్టి న్యూస్‌లోకొచ్చింది. సో, నేను మాట్లాడుతుంది మహమ్మద్ నిజాముద్దీన్ అని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికాలో పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. సో, మీరు న్యూస్ క్లోజ్‌గా ఫాలో చేస్తే మాక్సిమం న్యూస్ ఛానెల్స్ అన్ని కవర్ చేస్తున్నాయి ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్. నేను కూడా చూసినప్పుడు అర్రే అనిపించింది. విన్నప్పుడు నా మైండ్ చాలా డిఫరెంట్ యాంగిల్స్ లోకి వెళ్ళింది. బేసికలీ ముస్లిం మీద ఒక ఎంఫసిస్ ఉంది. తర్వాత సెకండ్ ఇండియా వేరే వేరేగా చూడాలి. ఎందుకంటే ముస్లిమ్స్ వేరే కంట్రీ నుంచి కూడా వస్తారు కాబట్టి. బట్ ఎస్పెషల్లీ ఇండియన్ అయినా కాకపోయినా ముస్లిం అనుకోండి. ఎవరినైనా కొంచెం అమెరికా వాళ్ళు కొంచెం అటు ఇటుగా బాగానే స్క్రూటనైజ్ చేస్తారు. తప్ప ఎంటైర్లీ ఆ చనిపోయిన అబ్బాయి మీదే ఉంది కాబట్టి కాల్పులు జరిపామని చెప్తున్నారు. ఇప్పుడు తనదే ఇష్యూ అయినప్పుడు ఆటోమేటిక్‌లీ 1-2 డేస్ మాక్సిమం తెలిసిపోవాలి పేరెంట్స్‌కి. బికాజ్ తనేమి సిటిజన్ కాదు. లేకపోతే అంత ఐసోలేటెడ్ లొకేషన్‌లో కూడా లేడు. కాలిఫోర్నియాలో జరిగిన ఇన్సిడెంట్ రైట్. సో, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్టేట్. సో, అలాంటి స్టేట్‌లో జరిగిన ఇన్సిడెంట్ 2 వీక్స్ పట్టింది పేరెంట్స్ తెలియాలంటే ఎక్కడో ఒక దగ్గర ఫ్లా అయితే ఖచ్చితంగా ఉంది. సో, ఈ రోజు నా 2-3 పర్స్పెక్టివ్స్ షేర్ చేసుకుంటున్నా. ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఏంటంటే ఈ అబ్బాయి లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేశాడు. చాలా అగ్రెసివ్ గా చాలా అలిగేషన్స్ పెట్టాడు. మొత్తం ఒకరిని ఇద్దరిని కాదు, ఆర్గనైజేషన్స్ టార్గెట్ చేస్తే వెరీ స్పెసిఫిక్లీ ఈపామ్ సిస్టమ్స్ వీటి నేమ్ స్పెసిఫై చేశాడు. వైట్ సుప్రమసీ పోవాలని చెప్పి రాశాడు. ఆయన తర్వాత ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి రాసిండు. సో, నాకు తెలిసి చాలా మెంటల్ గా స్ట్రగుల్ అవుతున్నాడేమో అనిపించింది. ఎందుకంటే అప్పుడు ఎప్పటి నుంచి మనం అనుకుంటాం అది ఇండియాలో మనకు అంత ఎంఫసిస్ ఉండదు. బట్ మెంటల్ హెల్త్ వేరే కంట్రీస్ కి వచ్చినాక చాలా చాలా ఇంపార్టెంట్. మనకు తెలియకుండానే మనం ఏదో అయిపోతాం. నేను ఇండియాలో ఉండేటప్పుడు అంత పెద్ద పట్టించుకునేవాడిని కాదు. బట్ ఇక్కడికి వచ్చినాక అవునా నిజమే అనిపించింది. ఎందుకంటే అంతే అది మన ఆటోమేటిక్ ఆ ఎన్వైరన్మెంట్ లో అలా వెళ్ళిపోతాం కాబట్టి ఆటోమేటిక్ మనం తెలియకుండానే ఆ మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదో ఒకలాగా వస్తాయి. తనకి ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పట్లేదు. బట్ లైక్ ఆ రిలేటెడ్ అన్ని ఏది అనుకున్నట్టు జరగకపోతే ఎవరు చుట్టూ కావాల్సిన వాళ్ళు లేనప్పుడు ఏమనిపిస్తుంది, ఒంటరితనం అనిపిస్తుంది కదా. సో, ఆ విధంగా అనమాట. ఏదైనా సరే ఆ పోస్ట్ పెట్టిన 8 అవర్స్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఏది వాళ్ళ ఫ్రెండ్ ని కత్తితో బెదిరిస్తున్నాడు. ఆ పోలీసులు వచ్చేటప్పటికి ఆల్రెడీ కత్తి ఉంది. సో, వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. బట్ స్టిల్ అవుట్ ఆఫ్ స్కోప్ అయిపోయింది. అందుకనే పోలీస్ షూట్ చేశారని చెప్పేసి. సో, ఇప్పుడు అదే జరిగి ఉంటే వెంటనే నెక్స్ట్ డేనే పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, సో మీ అబ్బాయి ఇలా చనిపోయాడు అని చెప్పేసి. 2 వీక్స్ ఇస్ టూ లాంగ్ ఎవరికైనా తెలియజేయాలనడానికి. సో, 2 వీక్స్ ఎందుకు పట్టింది అనేది ఇప్పటికీ అన్ఆన్సర్డ్. ఎందుకంటే ఇంకా క్లోజ్ అవ్వలేదు కేసు. ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇండియన్ థెఫ్ట్ చేశాడని చెప్పేసి బాడీ కెమెరా రిలేటెడ్ వీడియో వెంటనే టిక్ టాక్ లోకి వచ్చేస్తుంది. విత్ ఇన్ 2 అవర్స్ లో వచ్చినప్పుడు ఇలాంటి మేజర్ ఇన్సిడెంట్ 2 వీక్స్ ఎందుకు పట్టింది పేరెంట్స్ కి చెప్పడానికి. అండ్ మోర్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఆ బాడీ క్యామ్ రిలేటెడ్ ఆ ఆస్పెక్ట్ ని ఎందుకు ఇంకా బయటకు రిలీజ్ చేయలేకపోయారు. ఇప్పుడు థెఫ్ట్ అంటే హ్యూమిలియేట్ చేయడానికి అయితే వెంటనే వచ్చేస్తుంది. ఇలాంటి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కి అయితే బయటికి రాదా. అసలు ఈ వెస్ట్రన్ కంట్రీస్ లో రేసిజం ఎప్పటికీ ఉందా, జాతీయ అహంకారం అనేది ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే అది చాలా ఇన్స్టెన్స్ లో మనం చూస్తుంటాము. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ బయటకు వస్తుంది. అన్ని హత్యల వల్ల జరుగుతుంది అని కాదు. బట్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ లో రేసిజం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. యాడెడ్ సినారియో ఏంటంటే రేసిస్ట్ అని ఇంతకు ముందు ఎవరినైనా అంటే భయపడేవారు. రేసిస్ట్ అనేస్తున్నారు బాబు నన్ను అని చెప్పి. ఇప్పుడు రేసిస్ట్ అన్న కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అనుకో రేసిస్ట్ అని నేను చేయాల్సింది నేను చేస్తాను, నేను చూపించాల్సింది నేను చేస్తాను. ఆ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రేసిస్ట్ అనేది వర్డ్ కి ఎవడు భయపడ. ఒక పక్క జాబ్ పోయి ఆ జాబ్ ఉండేటప్పుడు కూడా తక్కువ వేజెస్ పే చేస్తారని చెప్పేసి ఒక ఆస్పెక్ట్. తర్వాత రెంటల్ ఉంటున్న రూమ్మేట్ తో ఇష్యూస్, తర్వాత ఎవిక్షన్ నోటీసులు, ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ తనకి స్ట్రెస్ అయితే గురి అయి ఉండుంటాడు. బట్ తను నిజంగానే నైఫ్ పెట్టుకొని ఉన్నాడు. ఆ పోలీసులు వచ్చేటప్పటికి తను ఆ అగ్రెసివ్నెస్ ఆ రూమ్మేట్ మీద చూపించడానికి ట్రై చేశాడు లేదంటే మనకి ఖచ్చితంగా తెలియదు. బికాస్ ఇంకేది ఎవరు కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి అంత స్పెక్యులేషన్స్ లోనే ఉంది కాబట్టి తను నిజంగానే తప్పు చేసి ఆ పోలీసులా రియాక్ట్ అయ్యారా అనేది ఇంకా మనకు తెలియదు. బట్ అల్టిమేట్లీ క్లాస్ అయితే ఉన్నాయి. ఆ బ్లాక్ ఆఫ్ 2 వీక్స్ నోటిఫికేషన్ టు పేరెంట్స్. ఏదేమైనా సరే ఇవన్నీ ఆస్పెక్ట్ వచ్చేసి లో వేజెస్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ చేయడమే పెద్ద ఇష్యూ. అసలు మనం ఏం చేస్తామంటే లో వేజెస్ అని మనకు తెలుసుకోవడానికి సరే ఏదో ఒకటి అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయి చేసుకుంటాం. ఒక లో వేజ్ మనకి వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వట్లేదు అని మనకి తెలిసినప్పుడే మనం కన్ఫ్రంట్ చేసి
కేసో లేకపోతే ఆ రైట్ లీగల్ అథారిటీకి తీసుకెళ్ళాలి. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోయి ఓకే సరేలే ఏదో ఒకటి అని ఊరుకుంటాం. తర్వాత చేతులు కాలిపోయినాక ఆకలి పెట్టకున్నట్టు ఉంటది. ఆ పోస్ట్ చూసాను నేను మొత్తం థరోలీ. చాలా ఎలిగేషన్స్ అయితే పెట్టాడు తను ఆర్గనైజేషన్స్ మీద. బట్ స్టిల్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో నోబడీ డిజర్వ్స్ టు గెట్ కిల్డ్ ఇన్ దట్ వే. బట్ ద ఓన్లీ ఇష్యూ ఏంటంటే యుఎస్ లో కొన్ని స్టేట్స్ లో కంట్రోల్ ఫుల్ పోలీస్ ఉంటుంది. వాళ్ళు చిన్న థ్రెట్ అనిపించినా ఇమీడియట్ షూట్ చేసేస్తారు. ప్రాబ్లమ్ అందుకనే మనం చాలా దీనిగా ఉండాలి. వాళ్ళు సేమ్ ఎవరికైనా అలాగే రియాక్ట్ అవుతారు. ఒక పోలీసులో ఫాల్ట్ ఉందో లేదో మనకు తెలియదు. బట్ ఫాల్ట్ లేదనుకున్నా సరే అని ఒకళ్ళు తను అలా చేశాడు అనుకున్నా సరే పోలీసులకి అయితే ఫుల్ అథారిటీ ఉంది వాళ్ళు అలా రియాక్ట్ అవడానికి. ఓన్లీ బాడీ కెమెరాలో వాళ్ళు అసలు అన్ని సాఫ్ట్ ఆస్పెక్ట్స్ కూడా ట్రై చేశారా లేదా అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు బేసికలీ. అప్పుడు మనకి తెలుస్తుంది నిజం. ఒకవేళ వాళ్ళు చేయకపోతే ఆబ్వియస్లీ ఇన్వాల్వ్ అయిన పోలీస్ ఆఫీస్ మీద రిలేటెడ్ డిసిప్లినరీ యాక్షన్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ సెకండ్ ఆస్పెక్ట్. బట్ స్టిల్ ఇక్కడైతే లైఫ్ అయితే ఆబ్వియస్లీ తను పోయాడు. తను పేరెంట్స్ చాలా ఓన్లీ సన్ అనుకుంటా. ఆటోమేటిక్లీ చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే తను ఏదో ఈ నిన్న మొన్న వచ్చిన వాడు కాదు. 8-9 years నుంచి అమెరికాలో కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు పాపం. సో ఏదైనా సరే నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో ఎలాంటి సినారియోస్ ఉన్నా మనం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు. అది తప్పు అనిపించినప్పుడు లీగల్ అథారిటీస్ రెస్పెక్టివ్ బాడీస్ ఉంటాయి. లో వేజ్ పే చేస్తున్నారంటే ఎంప్లాయ్మెంట్ లా రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి వెళ్ళి చెప్తే ఖచ్చితంగానే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని ఇప్పుడు మనం లింక్డ్ఇన్ లో పోస్ట్ పెట్టినంత మాత్రాన ఏదో అవుతుందని అయితే అనుకోకూడదు. మనం ఫస్ట్ లో తెలిసినప్పుడే కన్ఫర్మ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. కాంప్రమైజ్ అయ్యి తర్వాత గోల్ పెడితే యూజ్ ఉండదు. బట్ స్టిల్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో హోప్ ద ట్రూత్ కమ్స్ అవుట్. అండ్ వీళ్ళు కూడా అవతల వాళ్ళని హ్యూమిలియేట్ చేయడానికి బాడీ కెమెరా రిలేటెడ్ వీడియోస్ అంత ఫాస్ట్ గా రిలీజ్ చేస్తారు. ఇలాంటి సస్పెక్టెడ్ గా ఉన్న వాటిని కూడా ఎంత ఫాస్ట్ గా రిలీజ్ చేయగలిగితే అంత మంచిది.